నారాయణ రెడ్డి గారు, సో ప్రశాంత్ కిషోర్ వర్షన్ మీరు వినే ఉంటారు. జగన్ రీఎంట్రీ ఇవ్వడం చాలా కష్టమైన విషయం, జగన్ ఓడిపోతారు అని. అండ్ దాదాపు ఒక సంవత్సరం క్రితం అసలు జగన్కి నేను సపోర్ట్ చేసి చాలా తప్పు చేశానని అన్నారు. అండ్ ఈ మధ్య కాలంలో అటు జగన్ మళ్ళీ రారు అనే వ్యాఖ్యానం చేస్తున్నారు. ఎందుకంటే అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమం మాత్రమే ఉంది, ఆ సంక్షేమం కూడా ఎంతవరకు ఉంది అనే ప్రశ్నార్థకంగా మాట్లాడుతున్నారు. సో ఈ కామెంట్స్ని ఎలా తీసుకుంటుంది మీ పార్టీ? రఘునందన్ గారు, మీకు నమస్కారం. డిబేట్ లో ఉన్న పెద్దలకి నమస్కారం, నేషనల్ హబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అన్న, ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త ఈ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేస్తున్నారనేది మీ అందరికీ తెలిసిన సత్యం. ఈయన తెలుగుదేశం పార్టీకి వ్యూహకర్తంగా, రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నైతికంగా దెబ్బ కొట్టడానికి కావచ్చు, ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క పాపులారిటీని తగ్గించడం కోసం కావచ్చు, ఆయన ఒక మైండ్ గేమ్ అనే స్ట్రాటజీని ఉపయోగించి మాట్లాడుతున్నది అనేది మేధావులైన అందరికీ కూడా అర్థమయ్యే విషయం. ఒకటి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందలేదని ఎవరన్నారన్నా, ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, 2019 నుంచి 2024 ఈ 5 సంవత్సరాల కాలాన్ని తీసుకుంటే, ఈ 5 సంవత్సరాల కాలంలో 2.5 సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే కోవిడ్ అనే పాండమిక్ సిచ్యువేషన్ ప్రపంచమంతా వచ్చిందో, అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా తీవ్రమైన ఇబ్బంది కలిగించి 50,000 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు అంటే ఖర్చు చేయవలసిన అవసరం కోవిడ్ కి ఏర్పడింది. గౌరవ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేసి అమరావతిని అభివృద్ధి చేయాలి అంటే 1,04,000 కోట్ల రూపాయలు నా చేతికి ఇచ్చినట్లయితే పూర్తిగా ఒక విశ్వనగరాన్ని రూపొందించానని మాట్లాడింది నారా చంద్రబాబు. 2019 నుంచి 2022 మధ్యలో 50,000 కోట్ల రూపాయలు పూర్తిగా కోవిడ్ కి ఖర్చు పెట్టవలసిన దుస్థితి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి మీద పడ్డది. ఆ 50,000 కోట్ల రూపాయలు ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకెంత అభివృద్ధి చెందిందో ఆలోచించండి. అలాగని కోవిడ్ ని సాకుగా చూపించి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందలేదు అనే మాట నేను మాట్లాడను. ఒక మాట మీకు చెప్తా, ఢిల్లీ పోయినట్లయితే డిఐపిపి అనే ఒక సంస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ అనే ఒక సంస్థ ఉంటుంది ఢిల్లీలో. ఆ ఢిల్లీ దగ్గర పోయి ఆ సంస్థను మీరు అడగండి అన్న, 2014 నుంచి 2019 వరకు గౌరవ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాస్తవిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని వచ్చాయంటే 32,000 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇప్పుడు పోయి అడగండి అన్న మీరు, 2024లో గౌరవ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 1,01,02,000 కోట్ల రూపాయలు వాస్తవిక పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. 1,01,02,000 కోట్ల రూపాయలు వాస్తవిక పెట్టుబడులు వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు పోతున్నట్ట లేకపోతే ఎరుకుపోతున్నట్ట అన్న? రెండోది, ఒక్క కియా కార్ల కంపెనీ తెచ్చి మేము కియా కార్లు తెచ్చాం, కియా కార్లు చెప్పని కాకిగోల పెడతారు. ఈ రోజు పెన్నాపురం తీసుకున్నట్లయితే 15,000 కోట్ల రూపాయలతో గ్రీన్ కో వారితో మనం ప్రాజెక్ట్ తెచ్చిపెట్టాం. ఈ రోజు డైకిన్ కానీ, పానాసోనిక్ కానీ, వాల్టాస్ కానీ, ఇలా ఫ్రిడ్జ్లు కానీ, ఇలాంటి ఏసీలు కానీ, ఇలా ఎలక్ట్రానిక్స్ సంబంధించినవన్నీ కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో దగ్గర 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. దగ్గర 10,000 కోట్ల రూపాయలతో 4 పోర్టులు నిర్మాణం చేశాం. దగ్గరికి మరొక 7,500 కోట్ల రూపాయలతో 7 నుంచి 8 హార్బర్లు నిర్మాణం చేశాం. అలాగే ఎలక్ట్రానిక్ బస్సులు తయారు చేయడానికి కంపెనీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లోకి వచ్చి వాటి యొక్క ప్రాసెస్ మొదలెట్టాయి. ఇలాగా 16 రాష్ట్రాలతో పోటీ పడి మా యొక్క కాకినాడ జిల్లాలోని ఏబీ నగరంలో బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ని తెచ్చి ఒక పెద్ద ఫార్మసీని మనం ఏర్పాటు చేయబోతున్నాం. అలాగే తొండంగ మండలంలో మనం తీసుకున్నట్టయితే దివిస్ ఫార్మా అనే కంపెనీని ఏర్పాటు చేసాం. అలాగే మనం తీసుకున్నట్టయితే గురసిన్ కంపెనీ అనే దాన్ని మా నియోజకవర్గం పక్కనే అనపర్తి నియోజకవర్గం ఉంది, అనపర్తి నియోజకవర్గం బలభద్రపురంలో మనం ఏర్పాటు చేసాం. ఇలాగ అనేకమైన కంపెనీలు, అనేకమైన ప్రాజెక్టులు, అనేకమైన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంలోకి వస్తే ఈ ఆంధ్ర రాష్ట్ర పెట్టుబడులు వాళ్ళ కంటికి కనపడవన్నా. రెండోదన్నా, అభివృద్ధి అంటే ఏందన్నా? అభివృద్ధి అంటే పెద్ద పెద్ద కట్టడాలు కట్టేయడం ఒకటే అభివృద్ధి అన్న. ఈ ఆంధ్రప్రదేశ్ లో దగ్గరికి 5,50,00,000 మంది జనాభా జీవిస్తున్నారు. వారు 3 కోట్లు భోజనం చేసి ప్రశాంతంగా ఆత్మగౌరవంతో బతకగలిగితే అదే అన్న అభివృద్ధి. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో 89% జనాలకి అన్ని సంక్షేమ పథకాలు వాళ్ళ ఇంటికి పోవడమే కాకుండా 65 లక్షల మంది వృద్ధులకి జీవిత భద్రత కల్పించాం, సామాజిక భద్రత కల్పించాం. ఈ యొక్క నెలలో ఒక వాలంటీర్లు అనే వారి ద్వారా పెన్షన్లు
ఈ యొక్క ఇంటికి వెళ్ళకూడదని అన్నట్లయితే అనేక మంది వృద్ధులు బెంగపెట్టుకుని మరణించడం, అంతేకాకుండా వారికి చాలా మందికి వడదెబ్బ తగిలి ఇంటికి ఆ యొక్క పెన్షన్ తెచ్చుకునే పరిస్థితికి వెళ్ళాడు, మరణించే పరిస్థితులు వచ్చేయండి. దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం కాదా, తెలుగుదేశం పార్టీ కాదన్నా? ఒక్కటాన్ని గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత సంక్షేమం ఎంత మేరకు అభివృద్ధి జరిగిందో అంతే కోణంలో అభివృద్ధి కూడా జరిగింది. కానీ విపరీతంగా సంక్షేమం మీద ఫోకస్ కనపడటం వల్ల అభివృద్ధి జరగలేదు అని ఒక పూనరాగాలు తీసే ప్రయత్నం ప్రతిపక్షం చేస్తూ ఉంది. రండి నేను అన్న ఒక్క మాట లాస్ట్ ముగించే ముందు, నేను కాకినాడ జిల్లా, మాది పిఠాపురం నియోజకవర్గం అన్నది. మా పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ అనే ఒక గ్రామాన్ని తీసుకుని మా పక్క నియోజకవర్గం తునిని తీసుకున్నట్లయితే తుని దగ్గర ఒంటి మామిడి అనే ఒక గ్రామం ఉంటుంది. ఈ రెండు మధ్య 40 కిలోమీటర్ల దూరం ఉందన్న. ఈ 40 కిలోమీటర్ల దూరంలో కనీసం 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రంలో వచ్చి మా యొక్క ఒక్క నియోజకవర్గం, ఆ 2 నియోజకవర్గాల్లో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి దగ్గరికి అక్కడ 25,000 మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయన్న. క్షేత్రస్థాయిలోకి వచ్చి చూడమనన్నా అభివృద్ధి ఎంత బాగా జరిగిందో క్షేత్రస్థాయిలోకి వచ్చి చూడమనన్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమాన్ని ఎంత ఒక కన్నిగా భావిస్తుంది, అభివృద్ధిని ఒక కన్నిగా భావిస్తుందని మీకు తెలియజేసుకుంటున్నానన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.